హాయ్ ఫ్రెండ్స్, ఇండియాలోని లార్జెస్ట్ లెర్నింగ్ ప్లాట్ఫామ్ అయినటువంటి అకాడమీలో యూజీసీ నెట్ ఎన్టీఏ యూజీసీ నెట్కి ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులకు అకాడమీ కంబాట్ పేరుతో ఇండియాలోనే లార్జెస్ట్ ఫోర్ నైట్లీ కాంపిటీషన్ ఫర్ ఎన్టీఏ యూజీసీ నెట్ అయితే స్టార్ట్ కావడం జరుగుతుంది. ఎప్పుడు అంటే జనవరి 17 11 గంటలకి. సో వెంటనే రిజిస్టర్ అవ్వండి ఫ్రెండ్స్. సో మీ యొక్క ర్యాంక్ని, ఇండియా లెవెల్ ర్యాంక్ని అయితే మీరు తెలుసుకోవచ్చు చాలా ఈజీగా. అంతేకాకుండా వన్ ఆఫ్ ది బెస్ట్ ఎడ్యుకేటర్స్ అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరుగుతుంది. సో సింపుల్గా మన ఆర్కే T10 అనేటువంటి కోడ్ యూజ్ చేసి ఈ క్లాసెస్ అన్ని ఫ్రీగా అన్లాక్ చేయండి. ఓకేనా? 17వ తారీఖు కంపల్సరీగా ఫాలో అవ్వండి. నెక్స్ట్ వచ్చేసి ఐకానిక్ సబ్స్క్రిప్షన్ ఫర్ ఎన్టీఏ యూజీసీ నెట్. ఏస్ యువర్ ఎన్టీఏ యూజీసీ నెట్ ప్రిపరేషన్. అకాడమీ ప్లస్ ఆర్ అకాడమీ ఐకానిక్. సో రెండింటికి మధ్య తేడా అయితే మనకి ఇక్కడ క్లియర్గా కనిపిస్తుంది ఫ్రెండ్స్. సో ఐకానిక్కి చాలా మంచి ఫీచర్స్ అయితే ఉంటాయి ఫ్రెండ్స్, ప్లస్ కంటే కూడా. సో మంచి అవకాశాన్ని అందరూ కూడా ఉపయోగించుకోండి. అంతేకాకుండా అప్కమింగ్ బ్యాచెస్ ఫర్ ఎన్టీఏ యూజీసీ నెట్ వచ్చేసి 10th రోజు ఆల్రెడీ స్టార్ట్ కావడం జరిగింది, 11th కూడా. సో మళ్ళీ 15th ఉంది ఫ్రెండ్స్. ఓకేనా? 15th, 18th, నెక్స్ట్ 18th వరకు ఉన్నాయి ఫ్రెండ్స్. వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. టాప్ మోస్ట్ ఎడ్యుకేటర్స్ అయితే మనకి ఇక్కడ అవైలబుల్గా ఉంటారు ఫ్రెండ్స్. అంతేకాకుండా కామర్స్ పైన, ఓకేనా, సోషియాలజీ పైన, సో నెక్స్ట్ పంజాబీ లాంగ్వేజెస్ పైన కూడా ఉంటుంది ఫ్రెండ్స్. హిందీ అండ్ హోమ్ సైన్సెస్ పైన కూడా మనకు క్లాసెస్ అనేవి అవైలబుల్గా ఉంటాయి. మంచి అవకాశాన్ని ఉపయోగించుకోండి. ఓకే. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ షైన్ ఇండియా ఆర్కే ట్యుటోరియల్. ఫ్రెండ్స్, ఈరోజు పోలీస్ శాఖలో 30,000 ఖాళీలకు సంబంధించినటువంటి ఒక ముఖ్యమైన అధికారిక ప్రకటన అయితే రావడం జరిగింది. సో యాక్చువల్గా మనకి నోటిఫికేషన్లో 18 నుంచి 19,000 ఉద్యోగాలు ఖాళీలు ఉన్నాయి. సో నోటిఫికేషన్ రాబోతుంది అంటూ మనకు ఆల్రెడీ తెలిసినటువంటి విషయమే తెలంగాణ రాష్ట్రంలో. అయితే యాక్చువల్గా ఉన్నవి మాత్రము 30,000కు పైగానే అంటూ మనకు ఒక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగింది ఫ్రెండ్స్. దానికి సంబంధించినటువంటి ముఖ్యమైన వివరాలు చూద్దాం. సో యాక్చువల్గా అయితే మనకి నోటిఫికేషన్ జనవరి ఎండింగ్ లేదా ఫిబ్రవరి మొదటి వారంలో అని చెప్పేసి ఒక ముఖ్యమైన అప్డేట్ అయితే ఉంది ఫ్రెండ్స్. ఓకేనా? సో మరి చూద్దాం. సో ముందుగా ఈ యొక్క అప్డేట్ అయితే చూద్దాం ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, ఇక్కడ మనం చూసినట్లయితే పోలీస్ శాఖలో వీక్లీ ఆఫ్ ప్రయోగం ఫెయిల్. 3 నెలల్లోనే వారాంతపు సెలవులకు బ్రేక్ అంటూ మనకైతే ఇక్కడ క్లియర్గా ఇవ్వడం జరిగింది. సో కరీంనగర్, వరంగల్, నల్గొండ జిల్లాల్లో అమలు. సో ఎలక్షన్లు, ల్యాండ్ ఆర్డర్ డ్యూటీలో బిజీ. రిక్రూట్మెంట్ పూర్తయితేనే ఈ యొక్క ఆఫ్లకు సాధ్యము. అయితే మనకి ఇక్కడ ఏమి ఇవ్వడం జరిగిందంటే, సో మనకు తెలంగాణ రాష్ట్రం ఫామ్ అయిన తర్వాత ప్రతి వీక్లో ఒక రోజు ఖచ్చితంగా పోలీస్ వారికి ఆఫ్ ఉండే విధంగా అయితే చర్యలు తీసుకోవడం అయితే జరిగింది. అది కొన్ని రోజులకు మాత్రమే పరిమితమైంది. దాని తర్వాత ఎలాంటి చర్య అనేది మళ్ళీ జరగలేదు. సో యాజ్ యూజువల్గా మళ్ళీ మారిపోయింది. దానికి గల కారణాలు ఏంటి అని చూసినట్లయితే మనకు సిబ్బంది కొరత. సో ఇక్కడ చూద్దాం మనము. యాక్చువల్గా అయితే పోలీస్ డిపార్ట్మెంట్లో స్టాఫ్ కొరత తీవ్రంగా ఉంది. ప్రతి 476 మంది పోలీసులకు 476 మందికి ఒక పోలీసు ఉండాలి. కాగా ప్రస్తుతము 764 మందికి ఒకరు పనిచేస్తున్నట్లుగా చెప్తున్నారు. ఈ లెక్కన స్టేట్ మొత్తంలో అన్ని క్యాడర్లతో కలిపి 80,000 మంది సిబ్బంది అవసరం ఉండగా ప్రస్తుతము 50,000 మంది మాత్రమే పనిచేస్తున్నారని సమాచారం. ఇంకా 30,000 పోస్టులు భర్తీ చేయవలసి ఉంది. ప్రతి స్టేషన్లో శాంక్షన్ స్ట్రెంత్ ఉంటేనే వీక్లీ ఆఫ్ తీసుకోవడము సాధ్యమవుతుంది. సో రాష్ట్ర వ్యాప్తంగా పోలీస్ పోస్టులను భర్తీ చేయాలని ఇప్పటికే అన్ఎంప్లాయ్మెంటీస్ అంటే నిరుద్యోగులు కోరుతుండగా రెగ్యులర్ పోలీసులు కూడా గొంతు కలుపుతున్నారు. పోస్టుల భర్తీ అయితే అందరూ ఉద్యోగులుగానే తాము వారానికి సరైన ఫ్యామిలీతో గడపాలనేటువంటి ఆలోచనతో ఉన్నట్లుగా, ఆశతో ఉన్నట్లుగా మనకైతే ఇక్కడ తెలుస్తుంది. సో నిజమే ఫ్రెండ్స్. సో పోలీసుల పైన పని భారం ఉండడంతో ఏంటి అంటే మనము చాలా వరకు కూడా ఇలాంటివి చూడవచ్చు. మనం పని భారం అనేది పెరుగుతుండడం. దానికి గల రీజన్ ఏంటంటే సరైన స్టాఫ్ లేకపోవడము. సో రాష్ట్ర ప్రభుత్వము అధికారంలోకి వచ్చినప్పుడు పోలీసులకు అందరికీ కూడా వీక్లీ ఆఫ్ ఇస్తామంటూ ప్రకటించడం జరిగింది. సో కొన్ని రోజులు వాటిని చేయడం కూడా జరిగింది ఫ్రెండ్స్. ప్రాక్టికల్గా అయితే చూశారు, కానీ అది సాధ్యపడలేదు. కొన్ని రోజులకే దాన్ని ఆపివేయడం జరిగింది. రీజన్ ఏంటంటే సరైన సిబ్బంది లేకపోవడం. సో ఇలాంటి కొరతను తగ్గించడానికి సరైన చర్యలు తీసుకోవాలని కూడా పోలీస్ సిబ్బంది కూడా
రిక్రూట్మెంట్ ప్రాసెస్ని 30,000 వరకు భర్తీ చేస్తే బాగుంటుందనేది వారి ఉద్దేశము. సో మరి మీ అభిప్రాయం ఏంటో కామెంట్ రూపంలో తెలియచేయండి ఫ్రెండ్స్. కంపల్సరీగా మనకు నోటిఫికేషన్ జనవరి ఎండింగ్ ఆర్ ఫిబ్రవరి ఫస్ట్ వీక్లో కంపల్సరీగా వచ్చే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి ఫ్రెండ్స్. మనకు తెలిసినటువంటి అన్అఫీషియల్ న్యూస్ ప్రకారం, అఫీషియల్ కాదు అన్అఫీషియల్ న్యూస్. చూద్దాం మరి ఎంతవరకు వాస్తవం అవుతుందో. సో ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. ఫ్రెండ్స్, ఇండియాలోని లార్జెస్ట్ లర్నింగ్ ప్లాట్ఫామ్ అయినటువంటి అన్అకాడమీలో యూజీసీ నెట్, ఎన్టీఏ యూజీసీ నెట్కి ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులకు అన్అకాడమీ కంబాట్ పేరుతో ఇండియాలోనే లార్జెస్ట్ ఫోర్ నైట్లీ కాంపిటీషన్ ఫర్ ఎన్టీఏ యూజీసీ నెట్ అయితే స్టార్ట్ కావడం జరుగుతుంది. ఎప్పుడు అంటే జనవరి 17 11 గంటలకి. సో వెంటనే రిజిస్టర్ అవ్వండి ఫ్రెండ్స్. సో మీ యొక్క ర్యాంక్ని, ఇండియా లెవెల్ ర్యాంక్ని అయితే మీరు తెలుసుకోవచ్చు చాలా ఈజీగా. అంతేకాకుండా వన్ ఆఫ్ ది బెస్ట్ ఎడ్యుకేటర్స్ అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరుగుతుంది. సో సింపుల్గా మన RKT10 అనేటువంటి కోడ్ యూజ్ చేసి ఈ క్లాసెస్ అన్నీ ఫ్రీగా అన్లాక్ చేయండి. ఓకేనా? 17వ తారీఖు కంపల్సరీగా ఫాలో అవ్వండి. నెక్స్ట్ వచ్చేసి ఐకానిక్ సబ్స్క్రిప్షన్ ఫర్ ఎన్టీఏ యూజీసీ నెట్. ఏస్ యువర్ ఎన్టీఏ యూజీసీ నెట్ ప్రిపరేషన్. అన్అకాడమీ ప్లస్ ఆర్ అన్అకాడమీ ఐకానిక్. సో రెండింటికి మధ్య తేడా అయితే మనకి ఇక్కడ క్లియర్గా కనిపిస్తుంది ఫ్రెండ్స్. సో ఐకానిక్కి చాలా మంచి ఫీచర్స్ అయితే ఉంటాయి ఫ్రెండ్స్, ప్లస్ కంటే కూడా. సో మంచి అవకాశాన్ని అందరూ కూడా ఉపయోగించుకోండి. అంతేకాకుండా అప్కమింగ్ బ్యాచెస్ ఫర్ ఎన్టీఏ యూజీసీ నెట్ వచ్చేసి 10th రోజు ఆల్రెడీ స్టార్ట్ కావడం జరిగింది, 11th కూడా. సో మళ్ళీ 15th ఉంది ఫ్రెండ్స్. ఓకేనా? 15th, 18th, నెక్స్ట్ 18th వరకు ఉన్నాయి ఫ్రెండ్స్. వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. టాప్ మోస్ట్ ఎడ్యుకేటర్స్ అయితే మనకి ఇక్కడ అవైలబుల్గా ఉంటారు ఫ్రెండ్స్. అంతేకాకుండా కామర్స్ పైన, ఓకేనా, సోషియాలజీ పైన, సో నెక్స్ట్ పంజాబీ లాంగ్వేజెస్ పైన కూడా ఉంటుంది ఫ్రెండ్స్. హిందీ అండ్ హోమ్ సైన్సెస్ పైన కూడా మనకు క్లాసెస్ అనేవి అవైలబుల్గా ఉంటాయి. మంచి అవకాశాన్ని ఉపయోగించుకోండి. ఓకే.